తాజా 30 సాయి ధరమ్ తేజ్కు ఇప్పుడు హిట్ మూవీ తప్పనిసరిగా అవసరం ఉంది. తిక్క సినిమా డిజాస్టర్ కావడంతో విన్నర్ సినిమాపై తేజ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఫుల్ లెంగ్త్ కమర్షియల్ దర్శకుడు మలినేని గోపీచంద్ను ఈ సినిమాకి ఎంచుకున్నారు. ఈ రోజు సినిమా విడుదలైంది. పబ్లిక్ టాక్ లో జనం పర్లేదు బాగానే ఉందని చెప్తున్నారు. రివ్యూలు కూడా అలాగే రాశారు. తిక్కలాగా ఫట్ మనదు, అదే టైంలో సుప్రీం లాగా హిట్ కాదు, కానీ ఓవరాల్ గా యావరేజ్ గా ఉంటుందని చెప్తున్నారు. మరి కలెక్షన్లు ఏం చేస్తాయో చూడాలి. ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమా ఏదీ లేదు. ఉన్నంతలో ఘాజీకి మంచి టాక్ ఉంది. ఈ విషయాలు పక్కన పెడితే విన్నర్ విడుదలైన రోజు రెండు పెద్ద వార్తలు వచ్చాయి. అందులో ఒకటి దువ్వాడ జగన్నాథం ఉరఫ్ డీజే టీజర్ రిలీజ్ కావడం. మెగా ఫ్యామిలీకి చెందిన ఒక హీరో సినిమా రిలీజ్ అయిన రోజు మరో మెగా హీరోకి చెందిన టీజర్ రిలీజ్ కావడం వల్ల ప్రేక్షకుల దృష్టి కొంతవరకు డీజే మీదకు మళ్ళుతోంది. ఇది ఒకటే కాకుండా రాజమౌళి కూడా తన సినిమా మూడో పోస్టర్ రిలీజ్ కు శివరాత్రిని ఎంచుకోవడంతో సోషల్ మీడియాలో చర్చ విన్నర్ నుంచి కొంత పక్కకు వెళ్ళింది. డీజే టీజర్, బాహుబలి 2 పోస్టర్ అంగమాను తట్టుకోవడం సాయి ధరమ్ తేజ్ లాంటి హీరోకు కొంత కష్టమైన పనే.